అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, 2 days బ్యాక్ మా పాప వాళ్ళ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ ఫాదర్ అంటారు ఒక మంచి స్టోరీ ఒకటి షేర్ చేశారు. చాలా బాగుంది. అది అందరికీ షేర్ చేస్తే ఉపయోగంగా ఉంటుందని చెప్పని ఈ వీడియో చేస్తున్నాం. అదేంటంటే, ఒక ఊర్లో ఒక చిన్న కొలను ఉంటుంది. వాటర్ కొలను ఉంటుంది. కొన్ని జనరేషన్స్ నుంచి ఆ ఊర్లో వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఆ ఊరు నుంచి బైపాస్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఆ వాటర్ని తాగుతూ వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటారు. సో ఆ వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ చాలా స్వీట్గా ఉంటాయి. సో అందరూ వాళ్ళ దాహాన్ని తీర్చుకొని వాళ్ళ సర్వైవల్కి, వాళ్ళ లైవ్లీహుడ్కి గడుపుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో కొన్నాటికి ఈ కొలనికి ఏమనిపిస్తుందంటే, అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను వీళ్ళకి వాటర్, నాలో ఉన్న ప్యూర్ వాటర్ని, స్వీట్ వాటర్ని షేర్ చేస్తున్నాను. నేను టైర్డ్ అయిపోయాను. నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ అయిపోతున్నాయి అని చెప్పని చాలా బాధపడుతూ అందరికీ ఏమని చెప్తుందంటే, నేను కొన్ని తరాల నుంచి మీ అందరికీ వాటర్ షేర్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని ఇచ్చేస్తున్నాను. నా రిసోర్సెస్ అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి నేను బాగా టైర్డ్ అయిపోయాను. దయచేసి కొన్నాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేసేయండి. నా రిసోర్సెస్ని కొంత నేను దాచిపెట్టుకోవాలని చెప్పని బాగా బాధపడుతుంది. ఈ ఊర్లో వాళ్ళు కానివ్వండి, యానిమల్స్, బర్డ్స్ అందరూ కూడా అయ్యో ఇంత బాధపడుతుంది, వదిలేద్దాము అని చెప్పని ఉంటుంది. కొలను ఏమంటుందంటే, పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి, సీస్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గర ఉన్న కొంత వాటర్ని మీరు వాడేసుకుంటున్నారని చెప్పని ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే సరే అని చెప్పని దగ్గరలో ఉన్న రివర్ దగ్గరికి వెళ్ళి ఆ రివర్ వాటర్ని వాడటం మొదలు పెడతారు. సో ఈ కొలను ఏమనుకుంటుందంటే, చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి, అమ్మయ్య ఇన్నాళ్ళకి నాకు రిలాక్సేషన్ వచ్చింది. సో ఇక నా రిసోర్సెస్, నా ప్యూర్ వాటర్, స్వీట్ వాటర్ నా దగ్గర ఉంటాయి కదా అని చెప్పని హ్యాపీగా ఫీల్ అవటం స్టార్ట్ అవుతుంది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూ ఉంటాయి. ఏమవుతుందంటే ఆ వాటరు నెమ్మదిగా పాచి పట్టడం మొదలయ్యి కొంచెం స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. తనలో ఉన్న ప్యూరిటీనెస్, స్వీట్నెస్ పోగొట్టుకోవటం స్టార్ట్ అయింది. సో తన వాటర్ తనకే స్మెల్ వచ్చేస్తుంది. కొన్నాటికి వాటర్ పాయిజనస్ అయిపోయి ఎవరికి పనికి రాకుండా అయిపోయి అందరూ ఆ వాటర్ని తిట్టడం మొదలుపెట్టారు. ఇంత పనికి మాలిన వాటర్ ఇక్కడ ఉన్నాయి, కంపు కొడుతుందని చెప్పని మొదలుపెట్టారు. సో అప్పుడు వాటర్ రియలైజ్ అవుతుంది. ఏమని అని అంటే, అరే నేను యాజ్ లాంగ్ యాజ్ నేను ఫ్లో అవుతున్న అంతకాలం, ఆర్ నా దగ్గర ఉన్న వాటర్ నేను షేర్ చేసినంతకాలం నేను ప్యూర్గా ఉండగలిగాను, నా స్వీట్గా ఉన్నాను, అందరు నన్ను మెచ్చుకున్నారు. ఎప్పుడైతే నేను షేర్ చేయడం ఆపేశానో, నేను ఎవరికి పనికి రాకుండా పాయిజనస్ అయిపోయాను, నా వాటర్ నాకే స్మెల్ వస్తున్నాయి. సో నేను ఎంత షేర్ చేస్తూ ఉంటే నేను అంత స్వీట్గా అవుతూ ఉంటాను, అంత ప్యూర్గా ఉంటానని చెప్పని రియలైజ్ అవుతుంది. ఇది మన హ్యూమన్ బీయింగ్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పనంటే, మన హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలామంది నాలెడ్జ్ అయితే ఉంటుంది కానీ అది పక్కన వాళ్ళకి షేర్ చేయాలని చెప్పనంటే చాలా ఫీల్ అయిపోతారు. నాలెడ్జ్ షేర్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పని వాళ్ళ దగ్గరే ఉంచుకుందాం అని చెప్పనుకుంటారు. ఫ్రెండ్స్, మన నాలెడ్జ్ ఇచ్చే కొంది మన నాలెడ్జ్ పెరుగుతుంది కానీ మన నాలెడ్జ్ తగ్గదు. సో మన నాలెడ్జ్ని షేర్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక నాలెడ్జే కాదు, లవ్ అయినా సరే. మన దగ్గర లవ్ ఉంటే, లవ్ ఇస్తే కనుక మళ్ళీ మనకు లవ్ తిరిగి వస్తుంది. యాంగర్నెస్ ఉండి యాంగర్నెస్ ఇస్తే యాంగర్నెస్ తిరిగి వస్తుంది. ఏది మనం ఇస్తామో అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఏది కావాలనుకుంటామో అది ఇస్తూ ఉంటే మనకి 10 రెట్లు, నేచర్ ఏం చేస్తుందంటే 10 రెట్లు తిరిగి ఇస్తుంది. అది నాలెడ్జ్ అయినా, ఆర్ లవ్ అయినా, కైండ్నెస్ అయినా, ఆర్ గ్రాటిట్యూడ్నెస్ అయినా, ఆర్ ఈవెన్ వెల్త్, డబ్బు అయినా సరే. మన డబ్బు సంపాదించుకొని దాచిపెట్టేసేసుకుంటూ, ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టేసుకుంటే అది ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది. మనం ఇస్తూ ఉంటే కనుక, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటే అది 10 times, నేచర్ 10 times తిరిగి మళ్ళీ మనకి ఇస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఇచ్చే కొద్దీ మనకి 10 రెట్లు తిరిగి వస్తుంది. అదేవిధంగా మనుషులు కూడా లవ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, సింపతి కానివ్వండి, ఆర్ కైండ్నెస్ కానివ్వండి, ఆర్ గ్రాటిట్యూడ్నెస్ కానీ ఏదైనా సరే ఇచ్చే కొద్దీ మనకు పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మనల్ని షేర్ చేయకుండా, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని కానీ, లవ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్స్ని కానీ షేర్ చేయకుండా ఏమి ఆపుతున్నాయి అని చెప్పినది ఒకసారి ఆలోచించుకొని, వాటర్ లాగా షేర్ చేసే కొద్దీ ప్యూరిటీ ఎలాగైతే పెరుగుతుందో, స్వీట్నెస్ పెరుగుతుందో, మనం కూడా ఇచ్చే కొద్దీ మనకు అది పెరుగుతూ ఉంటుంది. ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మిమ్మల్ని ఏదైతే హర్డిల్స్ ఉన్నాయో, ఏవైతే మిమ్మల్ని ఆపుతున్నాయో అవి బ్రేక్ చేసుకొని ఈ వాటర్ లాగా ప్యూర్గా, స్వీట్గా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు బాగా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఉన్న దేన్ని మీద హర్డిల్గా ఆపుతుందనేది కామెంట్ చేయండి. అండ్ ఈ స్టోరీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వెల్ విషెస్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. థ్యాంక్ యూ.